ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కొరకు మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలులోని గవర్నమెంట్ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యమైన శిక్షణ లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగశ్రీను, ఒంగోలు ప్రిన్సిపాల్ ఏపీఎస్ఎస్డిసి ఏడీఎస్డిఈఎం శ్రీను, ప్లేస్మెంట్ ఆఫీసర్ షేక్ బాషా, ఏపీఎస్ఎస్డిసి ఈ శ్రీనివాసచారి, హెచ్ఆర్ అండ్ ఎంఐఎస్ ఏపీఎస్ఎస్డిసి సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకు వచ్చింది. సో మన జిల్లాలో ఒక 15 to 17 days ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్, ముఖ్యంగా ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి. అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్ని కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం. సో బేసిక్గా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఈ బస్ అన్నది కవర్ చేస్తుంది. కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 2 days అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది. పిల్లల్ని ఇప్పుడు ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్, అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము. సో వారికి టెక్స్ట్ బుక్తో పాటు ఇది ప్రాక్టికల్గా వారికి ప్రాజెక్ట్ చేసి చూపించడం వలన వారికి ఒక సైంటిఫిక్ టెంపర్, వారికి ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది. అది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటి కోర్స్ని ఇప్పుడు ఏదైతే డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏఐలో ఉన్నాయో వారికి అలాంటి కోర్సెస్ని చేయడానికి మోటివేట్ చేసి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఏదైతే ఈరోజు దీని గురించి అటెండ్ అవుతున్నారో అందరు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఇంకా ఒక 1 month ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మనము కోరుతున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కూడా.